జనవరి 30న చలో విజయవాడ నిరుద్యోగ రణభేరి నెల్లూరు జిల్లా సిపిఐ ఆఫీసులో ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ మున్నా చలో విజయవాడ పిలుపునిచ్చారు. జనవరి 30న నిర్వహించనున్న చలో విజయవాడ నిరుద్యోగ రణభేరి కార్యక్రమానికి పిలుపునిస్తూ ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ మున్నా ఆధ్వర్యంలో పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి షేక్ మున్నా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది నిరుద్యోగ యువత తీవ్ర నిరాశ, అసంతృప్తిలో కూరుకుపోయిందని పేర్కొంటూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిన చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం యువత భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని తీవ్రంగా విమర్శించారు. ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోవడం, నిరుద్యోగ భృతి అమలు చేయకపోవడం, నోటిఫికేషన్ల విడుదలలో నిర్లక్ష్యం వహించడం వల్ల లక్షలాది మంది యువత ఏళ్ల తరబడి ఎదురుచూపుల్లోనే మగ్గిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులకు నిరసనగా నిరుద్యోగ యువత హక్కుల సాధన కోసం జనవరి 30న విజయవాడలో నిరుద్యోగ రణభేరి చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ప్రకటిస్తూ తక్షణమే పూర్తి స్థాయి జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలి, ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగ భృతి అమలు చేయాలి, అన్ని ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేసి భర్తీ చేయాలి, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానాలను రద్దు చేసి శాశ్వత ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువత ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిస్తూ కొలువులకై కొట్లాడుకుందాం రండి అని నినాదం చేస్తూ జనవరి 30న విజయవాడకు భారీగా తరలి రావాలని కోరింది. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నగర అధ్యక్షులు షేక్ గౌస్ బాషా, వాలంటరీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగూరు బాషా, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షులు షేక్ జరీనా, రేవంత్ బాదల, షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు. చదువు ఎందుకు దండగా, ఎమ్మెల్యే బామర్ది ఉంటే చాలు, చదువుకోవడం వేస్ట్, ఎమ్మెల్యే బామర్దిగా బతికితే ఉద్యోగాలు వచ్చే పరిస్థితుల్లో ఉన్నారు. ఆ విధంగా రాజకీయ నాయకులు బామర్ది అయితే చాలు ఉద్యోగాలు వచ్చేస్తాయి, చదువుకోవడం డిగ్రీలు పొందడం వేస్ట్ అనే పద్ధతిలో ఉన్నారు. అదేవిధంగా పరిశ్రమలు తెస్తా అన్నారు, నిరుద్యోగ యువతకి ఇస్తారు 3000, నిరుద్యోగ యువతి ఇవ్వలేదు. మీరు సభలు పెట్టుకున్నారు. నారా లోకేష్ గారు అధికారంలో రాకముందు మేము వస్తే ఇస్తామని చెప్పిన వాగ్దానం మర్చిపోయి ఈరోజు చేయడం చాలా దౌర్భాగ్యం. వాళ్ళకి 10,000 గౌరవేతనం ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ గారు అయితే మేము వస్తే అక్క చెల్లెలకి 10,000 ఇస్తామని చెప్పారు. అసలు చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారా, రాజీనామా చేసి వెళ్ళిపోయారా అనేది మాకు అర్థం కావటం లేదు. ఒకవేళ ఉంటే మీరు చలో విజయవాడ 30వ తేదీ మేమంతా వస్తున్నాం, మీరు అక్కడ ఉండండి, మీరు చెప్పిన వాగ్దానం నిలబెట్టుకునే విధంగా మీరు ఈ పని చేయకపోతే ప్రజా సంఘాలన్నీ కలుసుకొని ఏకదాటిగా చలో విజయవాడ 30వ తేదీ అందరూ రావాల్సిందిగా పిలుపునిస్తున్నాం. నా పేరు ఎస్కే నాగూర్ భాష, ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిని. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు వాలంటీర్లకి 5,000 సరిపోతే మేము వస్తే 10,000 ఇస్తాము, ఉగాది రోజు తీపి కబుర్లు చెప్తామని చెప్పి వాలంటీర్లకు 5,000 సరిపోతే 10,000 ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు ఎన్నికల ముందు. ఎన్నికలు వచ్చిన తర్వాత వాలంటీర్లు అసలు పట్టించుకోలేదు. మేమందరం వెళ్ళి అడిగితే మీకు జియో పాస్ చేయలేదు, దానివల్ల మేము తీయేస్తామని చెప్పి 2,60,000 మందిని ఉద్యోగాల నుంచి దక్షిణంగా తీయేశారు. ఈ నెల 30వ తేదీ అంటే జనవరి 30వ తేదీ చలో విజయవాడ ప్రోగ్రాంకి ప్రతి ఒక్క వాలంటరీ తప్పకుండా రావాలని మీ ఛానల్ ద్వారా తెలియపరుస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.